సీఎం. సార్ పిచ్చెక్కర కుక్కల్లాగా మీద మీద పడుతున్నారు. వచ్చేప్పుడు వెళ్ళప్పుడు వెనకాల కొడుతున్నారు. మొత్తం అందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వీరిని అరెస్ట్ చేయండి. ఇది నా లిస్టులోనే లేదే. అదిరిందబ్బా. హలో, చెప్పండి. ముఖ్యమంత్రి గారండి? అవునండి. నా పేరు ధనలక్ష్మి అండి. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి. పీడ్సు జ్వరం వచ్చి మా అబ్బాయిని ఎక్కడ చేర్పించామండి. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ ఎంతవరకు రాలేదండి. నిప్పులా కాలుతుందండి. అలాగా, సరే మీ పక్కనే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో, నేను వార్డు బాయ్ వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగే లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందర గారండి. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్లి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్ లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు. సార్ వెంటనే ఆ పేషెంట్ ని ఇంకో డాక్టర్ని చూడమని చెప్పండి. ఓకే సార్. హలో, బందర్ నుంచి గిరిజన మాట్లాడుతున్నానండి. చీటీలు కట్టి దాచుకున్న డబ్బులతో టీవీఎస్ 50 కొన్నామండి వారు ఆఫీస్కి వెళ్ళడానికి. దాన్ని దొంగలెత్తుకెళ్లారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారమైనా యాక్షన్ తీసుకోలేదండి. యాక్షన్ తీసుకోపోయినా పర్వాలేదండి. మరీ హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ సంగతి కాదు చూడండి అయ్యా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేరేంటమ్మా? వెంకటప్పయ్య అండి, మా వారండి. అయ్యా నమస్కారం అండి, నా పేరు వెంకటప్పయ్య అండి. సోమవారం నా బండి ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ విషయం మీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చా? ఇప్పుడు ఏంటి? ఆ ఎత్తుకుపోయిన బండి కనిపెట్టేశారండి. హోండా సిటీ పోగొట్టుకున్నాడే స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నీ అర్థన టీవీఎస్ 50 కోసం వెంటనే యాక్షన్ తీసుకోవాలంటారా? నీ పేరేంటి? పేరా? రామూర్తి. ఏం చేస్తావు నువ్వు? పెద్దదా డిఎస్పీ కంప్లైంట్ ఇస్తావుటా? నీ టీవీఎస్ 50 రాదు. పార్టీగా పీకి చెత్త బజార్లు అమ్మేసినందుకో బామర్తి. మిస్టర్ రామూర్తి, మీరు ఫోన్ కట్ చేసి ఫ్యాక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకు? ఏలా మీకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించాం, సరిగ్గా వస్తుందో చూడండి, లేదా ఇంకోసారి పంపుతాం. హలో, ఎవరు సార్? సీఎం సార్. హలో. హలో, ఒకరోజు ముఖ్యమంత్రి గారా? అవునండి, చెప్పండి. నేను ఇక్కడ సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఈ టీజింగ్ మరీ ఎక్కువైపోయింది సార్. పక్కనే స్లమ్ లో ఉన్న పోకిరి వదవులు మా వెనకాల పడి గొడవ చేస్తున్నారు సార్. ఇలా రోజు జరుగుతుంది సార్. పక్కనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా? పోలీసులా? వాళ్ళకి ఎన్నోసార్లు రిపోర్ట్ చేశాను సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వెంటనే స్పాట్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. డ్రైవర్, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ అమ్మాయికి ఏమైంది? రౌడీ బుక్ గొడవ చేస్తే దెబ్బలు తగిలాయి, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మిస్టర్ ముద్దుకృష్ణ, వెంటనే ఫాలో చేయండి. ఈవ్ టీజింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. కాదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్తపేటలో 10-15 మంది రౌడీ వదవులు ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లల్ని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ రాజకీయపరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కర కుక్కల్లాగా మీద మీద పడుతున్నారు. వచ్చేప్పుడు వెళ్ళప్పుడు వెనకాల కొడుతున్నారు. వింటానికి సిగ్గేట్లా? వాళ్ళని పట్టుకోవడానికే మీ జీతాలు ఇస్తుంది. యూస్లెస్ ఫెలోస్. సార్, ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్ళలేరు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ని, హెడ్ని, ఇన్స్పెక్టర్ని అందరిని నరికారు సార్. మీకు యూనిఫామ్ ఇవ్వాలా? ఆయుధాలు ఇవ్వాలా? సార్, కమిషనర్ నాకు అంత అధికారం ఇవ్వలేదు సార్. సార్, మంత్రి నాకు అధికారం ఇవ్వలేదు సార్. హే ఎవ్రీబాడీ, మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అందరినీ వీళ్ళందరినీ ఒక్కళ్ళు వదలకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళు వదలకుండా. మోకాళ్ళ మీదకి వచ్చారా? ఇప్పుడు చెప్పండి, చెప్పండి రా. పరస్త్రీలు మన చెల్లెళ్ళు. ఇలాగే వీడి బ్యాన్లో కూర్చోండి. మన చెల్లెళ్ళు, పరస్త్రీలు మన చెల్లెళ్ళు, పరస్త్రీలు మన చెల్లెళ్ళు, పరస్త్రీలు మన చెల్లెళ్ళు.
మిస్టర్ ముదకృష్ణ సార్. సేల్స్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అయింది? సూపర్ కలెక్షన్ సార్. ఆ. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రెజర్లు కలిపి ఇంతవరకు 260 కోట్లు టచ్ అయింది సార్. ఫ్యాంటాస్టిక్. ఇదిగో డూ వన్ థింగ్, ఆ డబ్బంతా రాష్ట్రంలో ఉన్న గుడిసెలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ చదువు సామర్థ్యాలకి తగిన విధంగా స్వయం ఉపాధి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. మంచి ఐడియా. గుడ్. సార్, పొద్దున్న నేను లిస్ట్ అడిగానే, ఏమైంది? ప్లీజ్. రెడీగా ఉన్నాయి సార్. జిల్లాల వారీగా సీనియారిటీ ప్రకారం విడివిడిగా ఉన్నాయి. ఇవి డ్యూటీ సవ్యంగా చేయని వాళ్ళవి, అవి డ్యూటీ చేసే వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళవి, అవి అధికార దుర్వినియోగం చేసే వాళ్ళవి. సార్ మొత్తం 40,518 మంది ఉన్నారు సార్. మొత్తం అందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయండి. సార్ సంతకాలు పెట్టడానికి రాత్రి 12 అవుతుంది సార్. టైం ఉన్నదే తక్కువ. ఆమ్నిబస్ ఆర్డర్ వేయండి, ఇంటర్నెట్లో ఇవ్వండి, పరీక్ష రిజల్ట్స్ లాగా నోటీస్ బోర్డులో అతికించండి. వీళ్ళందరూ సస్పెండ్ కావాలి. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి కలెక్టర్లందరికీ అధికారాన్ని ఇస్తాను. సార్ లిస్ట్ లో కొంతమంది కలెక్టర్లు కూడా ఉన్నారు సార్. అయితే వాళ్ళందరికీ మీరు సంతకం పెట్టండి. ఓకే, మీ సార్. పేరు లిస్ట్ లో ఉంటే నేను సంతకం పెడతాను. అయ్యో సార్, నా చేతులు చాలా క్లీన్ సార్. కాకపోతే కాస్త నాకు నోరు ఎక్కువ. సొంత పనులకి ఆఫీస్ పెన్సిల్ కూడా యూజ్ చేయను. ఇదిగో ఈ సెల్యులర్ బిల్ కూడా జీతంలోనే కట్టుకుంటున్నాను. ఏ సార్, ఏ ధైర్యంతో ఇంతమంది ఇన్ని తప్పులు చేశారు? ఆయా శాఖల మంత్రులు ఇచ్చిన ధైర్యంతో వాటాలు వాళ్ళకే వెళ్తాయి. ఇందులో ఏ మంత్రులకు సంబంధం ఉంది? ఆర్థిక, ఆరోగ్య, విద్య, రహదారులు మరియు భవనంలో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు సార్. షిట్. సార్, వీళ్ళు ఏం చేయాలి సార్? న్యాయంగా అయితే అరెస్ట్ చేయాలి. చేయండి. వేగంగా ఇక్కడికి వచ్చేసాడండి. మీ మంత్రులు 12 మంది అవినీతికి పాల్పడ్డారు. అందుకు కావాల్సిన ఆధారాలున్నాయి. క్షమించాలి, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఎవరి మీద చేయబడితే పాతేస్తాను. వాళ్ళని రమ్మనండి. కంపెనీ కమింగ్. నీ శవం ట్యాంక్ బండ్ లో తేలాలనుందా? అదంత తేలిక కాదు. విలేకరులు చూస్తున్నారు, వాళ్ళని కోఆపరేట్ చేయమనండి. You can proceed now. Yes, sir. ఏంటి చౌదరి గారు? ఒక్క రోజులో నేను సేవ కానీ సాధన కానీ ఏమీ చేయలేదు. ఈ పదవికి తగిన పనులు మాత్రమే నేను చేశాను. ఇదే మీరు 5 ఏళ్లుగా చేస్తున్నట్టయితే మన రాష్ట్రం బంగారు భూమి అయిండేది. నీ సలహాలకి కృతజ్ఞతలు. నీ ఒక్కరోజు పూర్తయింది. నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. చివరిగా నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఇంతమంది చేసిన తప్పులకి మూలకారకులు తమరే. వాళ్ళ అవినీతిలో మీకు కూడా కొంచెం భాగం ఉంది. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లాడిలా మాట్లాడుకో. నీకు చట్టం తెలీదు. ఒక సీఎం అరెస్ట్ చేయడం అంటే తేలికైన విషయం కాదు. అందుకు గవర్నర్ సంతకం, సుప్రీంకోర్టు ఉత్తర్వు, 1,00,000 ఫార్మాలిటీస్ ఉన్నాయి. వివరాలు తెలియకుండా మాట్లాడుకు పో. క్షమించాలి, ఇవాళకి నేనే సీఎంని, మీరు సాధారణ వ్యక్తి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన అధికారం నాకుంది. వీరిని అరెస్ట్ చేయండి.
ఇది నా లిస్టులోనే లేదే, అదిరిందబ్బా. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. రిలీజ్ అయ్యాడని నేను చచ్చానే. లైట్ పక్క పెట్ట, లైట్ పక్క పెట్ట. తెలుగు వన్